చంద్రన్న నాయకత్వం, చంద్రన్న నాయకత్వం. థ్యాంక్ యూ. దాదాపు మధ్యాహ్నం అంటే 1 గంట నుంచి ఇప్పుడు 4 గంటలుగా వస్తుంది. 3 గంటలు మన ప్రియతమ నాయకుడి కోసం ఎదురు చూస్తున్నటువంటి మీకు, మీ అందరి కోసం, మనందరి కోసం, మరి ముఖ్యంగా మన కర్నూలు జిల్లా అంటే మీ అందరికీ తెలుసు. గ్రంథాల్లో కానీ, పురాణాల్లో కానీ, చరిత్రలో కానీ సాగునీటికి సంబంధించి గేట్ వే అంటారు. తుంగభద్ర నీళ్లు మొత్తం కర్నూలు జిల్లా పరివాహక ప్రాంతాల్లో పరిశీలిస్తూ కడప, చిత్తూరు, అదేవిధంగా మద్రాసు రాష్ట్రానికి పోయే పరిస్థితి. మరి ఈ విధంగా చెప్పుకోవడానికి బాగానే ఉంది. మరి గత 5 సంవత్సరాలుగా మనం రాతి యుగంలో జీవిస్తున్నాం. రాతి యుగం అనే పదాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నానంటే, ఇప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ ముఖ్యమంత్రిగా చెప్పబడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఏం చేశాడో మీ అందరికీ తెలుసు. కనీస అవసరాలైనటువంటి సాగునీరు లేదు మనకు. తాగడానికి డిసెంబర్ వస్తుంది, తుంగభద్ర ఎండిపోయింది. కర్నూలు టౌన్కు దాదాపు 2 TMsలో నీళ్ళు రావాల్సింది. ఈరోజు మన పరిస్థితి, ఇంతవరకు గాజులు తిన్న ప్రాజెక్టు నిండలేదు. అదేవిధంగా సాగు సంబంధించి రవి లేట్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఈ కారణాల రీత్యా మొత్తం కర్నూలు పార్లమెంటు పరిధిలోని ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, పత్తికొండ, కొడుమూరు, కర్నూలు 7 నియోజకవర్గాల్లో కనీస అవసరమైనటువంటి తాగునీరు మనకు కష్టమయ్యే పరిస్థితి. 77 ఏళ్ళ స్వాతంత్రంలో తాగడానికి మనం నీళ్ళు అడుగుతుంటామంటే ఎంతో సిగ్గుపడాలి. అదేవిధంగా యువత చాలామంది ఉన్నారు. చదువు లేదు, మనకు ఉపాధి లేదు. ఈ 5 సంవత్సరాలుగా ఈ వైసీపీకి సంబంధించినటువంటి కర్నూలు పార్లమెంట్లోని 7 నియోజకవర్గాలు మీరందరూ గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ పేరు మీద మనందరినీ మోసం చేశాడు. మన కర్నూలు జిల్లా అంతా కూడా బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఓసీలో బీద వాళ్ళు ఎక్కువ ఉన్నారు. 90% మనమందరూ కూడా బడుగు బలహీన వర్గాలు ఉన్నాం. ఇంతమంది ఉన్నా మనకు సంబంధించినటువంటి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడ మనకు కనపడే పరిస్థితి లేదు. ఉపాధి లేదు, బ్యాంకులు పోతే లోన్ ఇచ్చే పరిస్థితి లేదు, పంట పండడం లేదు. అందుకోసమే ఈరోజు లక్షలాది మంది వలసలు పోయే పరిస్థితి. మరి దీనికి కారణం ఈ 5 సంవత్సరాలుగా ఒక్క ఛాన్స్ పేరు మీద మన దగ్గరకు వచ్చి పాదయాత్ర పేరు మీద దొంగ యాత్ర చేస్తూ ముద్దులు పెట్టి ఈరోజు మన జీవితాలతో ఆడుకుంటున్నాడు బడుగు బలహీన వర్గాల ద్రోహి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అని కూడా మీకు తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాలకు ముందు ఒకసారి ఆలోచన చేయండి. మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు మనందరి కోసం కనీస అవసరమైనటువంటి తాగునీరు, సాగునీరు కోసం గుండ్రేవులు మొదలుకొని వేదావతి, అదేవిధంగా ఎల్ఎల్సి సంబంధించి అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తి చేయడానికి దాదాపు 20,000 కోట్ల రూపాయలు మంజూరు చేశాడు. 5 సంవత్సరాల్లో 7 మంది ఎమ్మెల్యేలు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు మన గురించి మాట్లాడే పరిస్థితి లేదు. అందుకోసమే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ 5 సంవత్సరాలు మోసం చేసిన మనకు రాతి యుగంలో నెట్టాడు. అందుకోసమే స్వర్ణయుగంలో రాబోతుంది 2024 మన చంద్రన్న. అందుకోసమే మన కోసం వచ్చాడు. బడుగు బలహీన వర్గాల భగవంతుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మీ అందరి కోసం వచ్చారు అని తెలియజేస్తూ, మన నాయకుడు ప్రసంగించే ముందు మీ అందరి ప్రియతమ నాయకుడు, యువ నాయకుడు, పత్తికొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కె శ్యాంబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.